హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో జున్ను పాలు లేకుండా జున్నును ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. జున్ను పాలతో చేస్తే జున్ను ఎంత టేస్టీగా వస్తుందో సేమ్ అదే టేస్ట్తో జున్నును ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే జున్ను తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చండి. ఇక్కడ మనం జున్నును చేయడానికి ఎగ్ కానీ కార్న్ఫ్లోర్ కానీ మనం ఇక్కడ యూస్ చేయట్లేదండి. జున్ను పాలు లేకుండానే మనం ఇక్కడ జున్నుని రెడీ చేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. చల్లగా పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జున్ను పాలు లేకుండా జున్నును ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో పచ్చి పాలు 1/2 లీటర్ తీసుకోవాలండి. ఈ జున్నుకు కోసం మనము పాలను వేడి చేయొద్దండి, టేస్ట్ మారిపోతుంది. అందుకనే మనం ఇలా పచ్చి పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ తీసుకున్నానండి. బౌల్లోకి పాలని వేసుకోవాలండి. ఇక్కడ నేను కాస్త ఫ్రిడ్జ్లో ఉండే ప్యాకెట్, అందుకే కాస్త ఐస్ ఉందండి. మిక్స్ చేసుకుంటే కరిగిపోతుందండి. ఇప్పుడు ఇలా బాగా విస్కర్తో లేదంటే స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 1/4 కప్పు తురిమిన బెల్లంని వేసుకుంటున్నానండి. ఇది సుమారుగా 170 గ్రాములు ఉంటుందండి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలండి. కావాలంటే మీరు కొద్దిగా దీంట్లో నుంచి పాలు తీసుకొని ఈ బెల్లంని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని అయినా తీసుకోవచ్చండి. ఇంతగానో మిక్స్ చేసే అవసరం ఉండదు. అలా అయినా చేసుకున్నా సింపుల్గా తొందరగా అవుతుందండి. నేనైతే ఇక్కడ విస్కర్తో బాగా మిక్స్ చేసుకున్నాను. ఒకవేళ మీకు బెల్లం సరిగా కలవకపోతే ఇలా మనం ఇక్కడ నేను జున్ను పౌడర్ తీసుకున్నానండి. ఇన్స్టెంట్గా ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదంటే ఆన్లైన్లో అయినా మనకి ఈజీగా ఒక 60 నుంచి 70 రూపీస్లో దొరుకుతుందండి. ఇది 100 గ్రామ్స్ ప్యాకెట్ ఉంటుంది. మొత్తం ఒక ప్యాకెట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఒకవేళ బెల్లం కరగలేదంటే మీరు ఫిల్టర్ చేసుకొనైనా తీసుకోవచ్చండి. ముక్కలు మాత్రం ఉండొద్దు. మొత్తం కరిగే వరకు బాగా విస్కర్తో ఇలా మిక్స్ చేసుకోవాలండి. మీరు గ్రైండ్ చేసుకున్న బెల్లం పొడి అయినా వేసుకోవచ్చండి, షుగర్ అయినా వేసుకోవచ్చు దీని ప్లేస్లో మీరు. ఇక్కడ నేను హెల్తీగా ఉండడానికి బెల్లం యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బెల్లం బాగా కరిగిందండి. కరగకపోతే మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొని తీస్తే ఏమన్నా బెల్లంలో నలకలు అవి ఉంటే వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలండి. దీనిలో మిరియాలు ఇంకా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఏమీ ఉండలు లేకుండా. చాలా టేస్టీగా ఉంటుందండి. జున్ను పాలు లేకుండా కూడా చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లాట్గా ఉన్న గిన్నెలో వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కేక్ టిన్లో వేసుకుంటున్నాను. మీరు కావాలంటే టిఫిన్ బాక్స్లో లేదంటే స్టీల్ చిన్న గిన్నెలో అయినా పెట్టుకోవచ్చండి. ఇలా మొత్తం జున్ను పాలు వేసుకొని పాలు వేసుకున్న తర్వాత బౌల్ పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గ్లాసున్నర వాటర్ వేసుకున్నానండి. మీరు కావాలంటే ఇడ్లీ కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి. ఇక నేను ప్యాన్లో పెట్టుకున్నానండి. ఇలా స్టాండ్ మురిగే వరకు వాటర్ వేసుకోవాలండి. ఇలా స్టాండ్ లేదంటే చిన్న బౌల్ ఉన్నా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న జున్ను పాలను దీంట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసి దీంట్లో వాటర్ పడకుండా దీనిపైన మూతని కవర్ చేసుకోవాలండి. మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసి పైన ప్యాన్కి మూత పెట్టేయాలి. మళ్ళీ ఇలా పెట్టి మనము ఒక 15 నుంచి 18 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి 18 నిమిషాలు, నాకైతే 18 నిమిషాలు పడిందండి. టైం అయితే చూసుకొని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 18 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మూత తీసేసుకొని మనం చాకు స్పూన్ ఏదైనా తీసుకొని ఇలా కుచ్చి చూస్తే మనకు తడి తగలలేదంటే మనకు
పాలేమీ తగలలేవంటే మనకు జున్ను రెడీ అయినట్టండి. చూడండి ఇలా మీరు ఇక్కడ నేను ఇలా చాకు కుచ్చి చూసుకోవాలండి. చూడండి పాలేం తగ్గట్లేదండి. జున్ను రెడీ అయిపోయింది. నాకు సుమారుగా జున్ను అవ్వడానికి 18 నిమిషాలు పడిందండి. చూడండి బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని మనం పక్కకు తీసుకోవాలండి. పూర్తిగా చల్లారాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలండి. అప్పుడే మనకు గడ్డలాగా చాలా తియ్యగా, టేస్టీగా, సాఫ్ట్‌గా, చల్ల చల్లగా, కూల్‌గా సూపర్ టేస్టీగా ఉంటదండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం ఇన్స్టెంట్‌గా జున్ను పాలు లేకుండానే ఇలా జున్నుని మనం రెడీ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో టేస్ట్ అయితే చాలా చాలా బావుంటదండి. ఇలా చాకుతో అంచుల్ని లూజ్ చేసుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని టర్న్ చేసుకొని ఈజీగా ఉడొచ్చేస్తదండి. చూడండి ఎంత బాగొచ్చిందో. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలంటే చాలా టేస్టీగా ఉంటది. చాలా చల్లగా, సూపర్‌గా, సాఫ్ట్‌గా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుందండి. అంత చల్లగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకోవచ్చు, చిన్నదా పెద్దగా. ఇక్కడ నేనైతే స్క్వేర్ షేప్లో చిన్న బాక్స్లా కట్ చేసుకుంటున్నానండి, చిన్న చిన్న ముక్కల్లాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చిందండి. ఇలా చేసిన జున్ను అయితే టేస్ట్ అయితే సేమ్ జున్ను పాలతో ఎలా చేస్తామో అదే ఫ్లేవర్ టేస్ట్ కూడా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకుంటాం కాబట్టి చల్లగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పీసెస్ కట్ చేసి పెట్టండి, పిల్లలు అయితే 4-5 తినేస్తారండి. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టెంట్ జున్నును ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.